కేజీబీవీ జూనియర్ కళాశాల నూతన భవనాల కోసం శంకుస్థాపన చేసిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మండలం వేమిలిపూడిలో 164.2 లక్షలు, నాతవరం మండలం మర్రిపాలెంలో 168.3 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతుల భవనాల కోసం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గౌరవ స్పీకర్ మాట్లాడుతూ ఏకంగా ఏడాది కాలంలో 90 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ నిధుల కేటాయింపుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహకారం ఎంతో ఉందన్నారు. ప్రతి ఏడాదికి 100 కోట్ల చొప్పున నిధులు అందితే 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దశగా నడిపేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లేదండి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్యంగా మహిళా సోదరి మనులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి వేళ మంచి ప్రోగ్రాం ఇది. అందులోకి నాకు ఇష్టమైన ప్రోగ్రాం, నాకు ఇష్టమైనది ఏంటంటే, ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్కి, చదువుకి, హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అలవాటు నాకు మొదటి నుంచి ఉంది. తర్వాత మిగతా అన్ని చదువుకున్న కుర్రవాళ్ళు చదివించగలిగితే, ఆ కుర్రవాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత చదువుకుంటే ఆ కుటుంబాలకు ఆధారం ఉంటుంది. అంటే వీళ్ళు చూసే మ్యాథ్స్ గారు చెప్తున్నారు, పేపర్లో చూసుంటారు మీరు. మన 10th క్లాస్ రిజల్ట్ వస్తే కాకినాడలో ఒక అమ్మాయికి 600కి 600 మార్కులు వచ్చాయి. అంటే మీ ఆడవాళ్ళకి, మీ పెద్దలకు మాట ఎందుకు చెప్తాను ఈ మాట, పూర్వం మనం ఆడవాళ్ళకి చదువు లేకుండా పర్లేదు, పెళ్లి చేసి పంపించేద్దాం, మగవాళ్ళని చదివిద్దాం, మగవాళ్ళు అయితే బాగా పీకేస్తారు మనకి అని అనుకునేవాళ్ళు పూర్వం. ఆడవాళ్ళకి చదివించేవారు కాదు, పెద్ద మనిషి అయితే చదువు మానేయడమే. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం మంది, అమెరికా వెళ్ళాను, మొన్న చాలా దేశాలు తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తారు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు.